వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలుసు. ఈరోజు బీసీ బిడ్డలు కార్పొరేట్ కాలేజీల్లో కార్పొరేట్ సంస్థల్లో చదువుకునే పరిస్థితి లేనప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చిన్న చిన్న ప్రైవేటు కళాశాలల్లో ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ లాంటి కోర్సులు చేయడానికి జాయిన్ అవుతుంటే ఇక్కడ విద్యా ప్రమాణాలు సరిగా లేకపోవడము ఒక ఎత్తు అయితే విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు లేకపోవడం మరో ఎత్తు అయితే అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమంటే ఈరోజు మన భావితరాల భవిష్యత్తు దేశానికి వెన్నెముక యువత అని చెప్పుకునే మనము మన యువత ఒక ప్రమాదకరమైన స్టేజ్కి వెళ్తున్నారు, ఒక విషపు వలయంలో చిక్కుకుంటున్నారు. అదే మారక ద్రవ్యాలు, డ్రగ్స్ ప్రపంచం ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉంది అంటే ఒకప్పుడు కేవలము సిటీలకు పబ్బులకు పరిమితమైన డ్రగ్స్ గంజాయి మారక ద్రవ్యాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా చాక్లెట్లు బిస్కెట్లు అమ్మినట్టు ప్రతి ప్రాంతంలోనూ అమ్ముతున్నారు. ప్రతి ప్రాంతంలోనూ గంజాయి లభిస్తోంది, డ్రగ్స్ లభిస్తోంది. వీటి వల్ల ముఖ్యంగా నష్టపోతున్నది వీటి యొక్క విషపు కోరల్లో చిక్కుకొని ఆరోగ్యాన్ని, జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నది మన బహుజన బిడ్డలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళ బిడ్డలను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విదేశాల్లో చదివించుకుంటున్నారు, పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళి చదువుకుంటున్నారు. కానీ మనం మాత్రము మన బిడ్డలను అవకాశం ఉన్నంత వరకు స్థానికంగా చదివించాలి, చిన్న చిన్న కాలేజీల్లో చదివించుకోవాలని ఆర్థిక స్తోమత లేక, కుటుంబ పరిస్థితులు బాగలేక లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు చిన్న చిన్న కాలేజీల్లో చదువుకుంటుంటే ఈ కాలేజీల్లో, హాస్టల్స్లో, స్కూల్స్లో గంజాయి మత్తు పదార్థాలు యథేచ్ఛగా ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ విష సంస్కృతి ఉంది అనేది స్పష్టంగా ఈరోజు ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. అయినప్పటికీ కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వీళ్ళు ఒక కుట్ర పన్ని వీళ్ళ అవినీతి కోసం, వీళ్ళ యొక్క దోపిడీ కోసం, ధనార్జన కోసం మన పిల్లల భవిష్యత్తుని, వీళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే విషయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఈ సందర్భంగా నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను. మీరు ఉద్యోగాల్లో ఉండొచ్చు, వ్యాపారాల్లో ఉండొచ్చు, కానీ మీ పిల్లల యొక్క పరిస్థితిని ఒక్కసారి గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మారక ద్రవ్యాలు, డ్రగ్స్, అదేవిధంగా గంజాయి మత్తుకి బానిసలయ్యి పూర్తిగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. నిజంగా మీ పిల్లలు గంజాయి తీసుకున్నారో లేదో, డ్రగ్స్ తీసుకున్నారో లేదో దాని స్మెల్ కానీ మరొక్కటి కానీ లేకుండా ఈరోజు వీళ్ళు అలాంటి పదార్థాలను నేరుగా నికోటిన్ లాంటి పదార్థాలు ఊపిరితిత్తులకు వెళ్ళే విధంగా అలాంటి మత్తు పదార్థాలను అందిస్తున్నారు. మీకు వాసన బట్టో ప్రవర్తన బట్టో తెలిసే అవకాశం లేదు. కానీ ఈ విషపు వలయంలో మీ పిల్లలు చిక్కుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత పూర్తిగా హార్ట్ కంప్లైంట్స్, లంగ్స్ కంప్లైంట్స్, లివర్ కంప్లైంట్స్, ఈ విధంగా ఆరోగ్యాన్ని చెడగొట్టడంతో పాటు పూర్తిగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇది ప్రభుత్వం ఏదో కట్టడి చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరొకరు దీని మీద చర్యలు తీసుకుంటారనే నమ్మకం నాకైతే లేదు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రము జాగ్రత్తగా ఉండాలి, మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వారి భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మాతృమూర్తులకు ఒక్క విషయం తెలియజేస్తున్నాను. మామూలుగా పిల్లలంటే
కేవలము ఆడబిడ్డల సంరక్షణ, వాళ్ళ రక్షణ మీదున్న శ్రద్ధ మగ పిల్లల పైన పెట్టాల్సిన పని లేదు అనే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఆడబిడ్డలకి ఎంత ప్రమాదం ఉందో మగ బిడ్డల యొక్క భవిష్యత్తుకి, వారి ఆరోగ్యానికి అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉంది. కాబట్టి మాతృమూర్తులు, మీ కొడుకులు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనే విషయాన్ని గమనించాలి. వీళ్లకు మీరు మాట్లాడండి, మీరు ధైర్యాన్ని నింపండి, మీరు నిజాయితీగా పెంచండి. అదేవిధంగా ప్రతి తల్లి కూడా ఒక జిదియాబాయాగా, ప్రతి బిడ్డని ఒక ఛత్రపతి శివాజీ లాగా ఒక వీరుడిగా తయారు చేయండి తప్ప ఈ డ్రగ్స్ బానిసానికో లేదా ఇలాంటి విషపు ప్రపంచంలో మీ పిల్లలు ఉన్నట్టయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇందులో కూడా మన బహుజన బిడ్డలే ఎక్కువ ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించాలి, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. లేదంటే మన యొక్క యువత భవిష్యత్తులో పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉంది. అదే వీళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే మన పిల్లలు చదువుకొని చైతన్యం వచ్చి రేపు సమాజంలో జరిగే అన్యాయం పైన, వీళ్ళ దోపిడీ పైన ఎదురు తిరిగితే వీళ్ళ అరాచకానికి, వీళ్ళ దోపిడీకి అంతం వచ్చే రోజు వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ డ్రగ్స్ వ్యాపారం ద్వారా, మారక ద్రవ్యాల ద్వారా మన యువతని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు యువతను ఈ మత్తు నుండి, ఈ మారక ద్రవ్యాల నుండి కాపాడాలనే ఆలోచన 1% ఉన్నా ఇప్పటికైనా దీని మీద ప్రత్యేక ఎంక్వైరీ వేయండి. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టండి. లేదంటే మీ రాజకీయ లబ్ధి కోసమో, మీ వ్యాపారాల కోసమో, మీ అవినీతి కోసమో డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించినట్టయితే నేను క్షమించిన, బీసీ సమాజం క్షమించిన, ఈ రాష్ట్రం క్షమించిన భగవంతుడు నిన్ను, నీ కుటుంబాన్ని క్షమించడనే విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. విద్యార్థి